ప్రజెంట్ మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్. దీంట్లో ఎప్పటి నుంచో ఏసీలో ట్రావెల్ చేయాలని కోరిక అయితే ఉండే. సో ఇవాళ చూద్దాం. నా మొత్తంలో ఒకటే టైప్ ఆఫ్ ఏసీ రిజర్వేషన్ ఉంటుంది, స్లీపరు. ఆ చిన్నప్పుడు అయితే ఎక్కువ సిట్టింగ్ ఉంటుండే, నాన్ రిజర్వేషన్, జనరల్ రిజర్వేషన్ అనమాట. తర్వాత అంతా సిట్టింగ్ వచ్చింది, తర్వాత స్లీపర్. అండ్ ప్రజెంట్ అయితే అంతా ఏసీ నార్మల్ స్లీపర్ ఉంది. ట్రైన్ మొత్తంలో 4 మాత్రమే జనరల్ బోగీలు ఉన్నాయి, మిగతా అంతా నార్మల్ స్లీపరు ప్లస్ ఏసీ బోగీలు ఉన్నాయి. ఏసీ బోగీలు ఒక మనకు వచ్చింది B3. సో చూద్దాం ఎలా ఉంటుందో. లోపల కంఫర్ట్స్ నీట్గా ఉన్నాయి, కలిసి ఉందని తెలిసినంత వరకు. చిన్నప్పటి నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది ఆదిలాబాద్, విజయవాడ, వరంగల్ ఇలా తిరుపతి వెళ్తూ ఉంటుంది. సో ఈ ట్రైన్ ఎప్పటికైనా కానీ గలీజ్గా ఉంటుంది, అంటే బాత్రూమ్ అంతా నీట్గా ఉండవు, కంపార్ట్మెంట్స్ అంతా నీట్గా ఉండవు. సో ఇప్పుడు ఏసీలో ఎలా ఉంటుందో చూడలేదు, చూద్దాం. సో ఇది ట్రైన్ మొత్తం అయితే జనరల్ రిజర్వేషన్ అయితే ఉంది. అంటే ఇది అంతా స్లీపర్ రిజర్వేషన్ అనమాట. జనరల్ అండి, ఒకప్పుడు అంతా జనరల్ ఉండే, ఇప్పుడు అంతా ఇది వచ్చేసింది. ప్రజెంట్ ఈ స్లీపర్ రిజర్వేషన్లో కూడా బాత్రూమ్స్ అయితే అంత నీట్గా అయితే ఉండవు, అంటే పబ్లిక్ చాలా గలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ కింద కంపార్ట్మెంట్ కూడా అంత నీట్గా అయితే మెయింటైన్ చేయరు, అంటే జనాల మిస్టేకే, వాళ్ళదేం ఉండదు. ఇది ట్రైన్ అనమాట, ఈ రూట్లో నడుస్తూ ఉంటుంది, B3. అంతా ఏసీనే. మనకు వచ్చిన సైడ్ వచ్చేసి సైడ్ లోవరు అండ్ ట్రైన్ ఎక్కేటప్పుడు ఇక్కడ నంబర్ చూసుకోవాలి, అంటే దీని తగ్గట్టు మన దగ్గర ఉన్నట్టు అర్థము. 1 8 9 నుంచి 16 ట్రైన్ అని దగ్గర ఉంటే అర్థం. సో ఇది ఏసీ లోపల బాత్రూమ్, వెస్టర్న్ టాయిలెట్స్, కానీ అంత అనుకున్న రేంజ్లో నీట్గా అయితే లేవు. సో ఇది కూడా నార్మల్ ట్రైన్ లెక్కన ఉంది, అండ్ అంత ప్రాపర్గా అయితే లేదు, ఏం లేవు అనమాట. ఎగ్జిస్టింగ్ వాల్స్ సంబంధించి లోపల వేడి బయటికి వెళ్ళడానికి, అది కూడా బయటికి లేదు, అంటే పని చేస్తలేదు. సో ఫస్ట్ టైం చూసిన బాత్రూమ్ మీద ఫ్యాన్ అయితే ఉంది, కానీ నడుస్తలేదు. దీని స్విచ్లు కూడా ఏం లేవు, అది మన నడుస్తలేదు. కంప్రెస్ నీళ్ళు పోతున్నా ఎంత వస్తుంది. సో అన్ని ఏసీలకు అయితే ఇదైతే లేదు. ఈ ట్రైన్ మొత్తంలో ఇది కొంచెం బెటర్. ఇక జనరల్లోకి వెళ్తే గలీజ్ ఉంటుంది, కొంతవరకు అయితే బెటర్, ఓకే, బట్ అంత ప్రాపర్, అంత వర్త్ కాదు. స్లీపర్ వచ్చేసి కృష్ణ ట్రైన్ లో ఉన్న ఏసీ రిజర్వేషన్ లో క్లాసెస్ లేవు, డిఫరెన్సియేషన్. మన అనేది ఒకటే క్లాస్ ఉంది, అంటే థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ అని లేదు. ఒకటే నార్మల్ సీట్లు ఎక్కనే, విండో సైడ్ ఫ్రంట్, అండ్ ఇక్కడ 3 బెడ్లు ఉంటాయి అనమాట. TA అని చెప్పొచ్చు నార్మల్ ట్రైన్స్ లో ఉన్నటివి. జనరల్ సాకెట్ ఉంది, అండ్ సి టైప్ లాంటి ఇంప్లిమెంట్ లేదు. వేరే ట్రైన్ లో చూసినట్లయితే ఖచ్చితంగా మనకి సి టైప్ పోర్ట్ వస్తుంది, బెడ్ లైట్స్ లేవు. జస్ట్ అది ఇక్కడ ఇది మనుషులు చేసేది అనమాట. ట్రైన్ చాలా లాంగ్ వెళ్ళడం వల్ల మధ్యలో క్లీన్ చేయడానికి కుదరదు. 3 బోర్డులకు సంబంధించి ఒకటే ఛార్జింగ్ ఉంది, ఒకటే లైట్ అనమాట. అంది కదా, అది ఒకటే లైట్. ఏసీ వచ్చేసి ఇందులో నుంచి వస్తూ ఉంటుంది, అంటే మొత్తానికి చూసుకుంటే ఒకటే ఉంటుంది. అక్కడ ఒక లైట్ ఉంది అంతే. అమ్మే వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు, ఫుడ్ వాళ్ళు. వేరే ట్రైన్ లో అయితే ఖచ్చితంగా ఏసీలో రిజర్వేషన్ లో అసలు ఫుడ్ సంబంధించిన వాళ్ళతో రారు, క్యాటరింగ్ వాళ్ళు వస్తారు, ఆర్డర్ తీసుకుని టైంకి ఇచ్చేస్తారు. సమోసా వాళ్ళు నా జనరల్ గా IRCTC కాకుండా జనరల్ వాళ్ళు కూడా కృష్ణా ట్రైన్ లో. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత రేంజ్ అయితే లేదు, నేను నీట్గా వచ్చేది అనుకున్నా, అంతేం లేదనమాట. విషయం ఏంటంటే మనకి విండో సైడ్ రావడమే అంతే. నార్మల్ బాత్రూమ్, అంత నీట్గా అయితే లేదు. ఇక్కడ పడేసిన బాటిల్ వచ్చేసి, అండ్ ఇందులో కూడా ఫ్యాన్ ఉంది. వెస్ట్రన్ టాయిలెట్స్ లో కూడా ఫ్యాన్ అయితే ఉన్నది. మరి ఫ్యాన్స్ వల్ల ఉపయోగం తెలియదు, కానీ అన్నింటిలో ఫ్యాన్ అయితే ఉన్నది, కానీ పని చేయట్లేదు. ఓకే, వాటర్ సప్లై అయితే బాగానే ఉంది. సో ఇదన్నమాట, అంత నీట్గా అయితే ఏం లేదు. జనరల్ కూర్చోనికి ఒక సీట్ ఉంది. నార్మల్ మనకి ఏసీలో ఉండే కంఫర్ట్ లేకపోతే ఇక్కడ స్లీపర్ పడుకోవచ్చు. సో ఇది ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నార్మల్ ఇక్కడ పడుకోవడానికి ఇక్కడ ఒక స్లీపర్ బెడ్ ఉంది, అండ్ ఇక్కడ జనరల్ కూర్చోనికి ఉంది. లోపల ఏసీ అయితే బాగానే ఉంది. ట్రైన్ అంతా ఇలా ఉందన్నమాట చివరి దాకా. ఇదే ట్రైన్. రైల్వే ఫుడ్ బాగా ఉంటుంది. ప్యాసింజర్ పడేసిండు, కవర్లో పడేసి బయట పడేసిండు. చాలా మంది ఏంటంటే IRCTC మధ్య కొంచెం ఫుడ్ సరిగ్గా లేదని చెప్పేసి ఇలా పడేస్తూ ఉన్నారు. నీట్గా అయితే లేదు మొత్తం. వచ్చేసి B3 అయితే ఇలా ఉంది.
ఎమర్జెన్సీ బ్రేక్. ఏసీ కంపార్ట్మెంట్ లో కూడా చాలా మంది స్మోక్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి లోపల స్మోక్ చేసిపోయారు. స్మోకింగ్ వాసన వస్తా ఉంది. ఎంత వచ్చినా కానీ ఇందులో ఉన్న ఈ లైట్లు ఏవైతే ఉంటాయో అవైతే పని చేయట్లేదు. అందులో ఉన్న ఎగ్జిటింగ్ ఫ్యాన్ అయితే ఉందో ఫ్యాన్ అనమాట, బయట పోకపోనికి పని చేయదు. ఏసీ బయట, ఏసీ రిజర్వేషన్ బయట అటు B4 ఏసీ కూడా ఏసీనే మధ్యలో ఉన్నాయి. నార్మల్ రిజర్వేషన్ ఇవన్నీ ఉండవు. మన వేరే ట్రైన్తో కంపేర్ చేసినట్లయితే ఈ ట్రైన్లో ఏసీలో మనం చాలా ఫీచర్స్ మిస్ అవుతాము, చాలా ఉంటాయి అనమాట. సో ఇలా ఇందులో చాలా మిస్ అయ్యి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కృష్ణ ఎక్స్ప్రెస్లో ఇది డెవలప్ అని చాలా టైం పట్టవచ్చేమో, మేబీ చూడాలి. ఇంకా మధ్య మధ్యలో బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి వాళ్ళు వస్తారు స్టాఫ్, కానీ సరే క్లీన్ చేస్తారు అనమాట. అంటే ఏసీలో మాత్రం రిజర్వేషన్లో క్లీనింగ్ అయితే వస్తున్నారు, బకెట్లు పట్టుకొని క్లీనింగ్ బ్రష్ పట్టుకొని, కానీ అంతలో అయితే క్లీన్ చేస్తలేరు, చూసి కూడా బయట వదిలేస్తున్నారు. మళ్ళీ జనరల్ స్లీపర్ లానే ఏసీ రిజర్వేషన్లో కూడా ఇది అంతా ఒకటే అనమాట. థర్డ్ క్లాస్ ఏసీ టైప్ అని చెప్పవచ్చు సింపుల్గా. ఇందులో కూడా షేకింగ్ ఉన్నది, అంటే బోగి అనేది స్మూత్గా వెళ్ళదు. ఇది కానీ వేరే ట్రైన్కి వెళ్ళినా కానీ మనం ఖచ్చితంగా స్మూత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది షేకింగ్ అసలు లేకుండా ఉండడము, చాలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఇది నార్మల్ బోగిలానే ఊగుతూ ఉంటుంది అనమాట. జనరల్ సిట్టింగ్ ఎలా అవుతుంది అలాగే ఊగుతూ ఉంటుంది. క్లీనింగ్ వాళ్ళు ఇద్దరు వెళ్ళారు, అయినా కానీ బాత్రూమ్ వచ్చేసి అయితే ఎవరు క్లీన్ చేయలేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాను దాకా నుంచి సేమ్ అంతే పరిస్థితి. ఫైనల్గా అయితే కృష్ణ ఎక్స్ప్రెస్లో జర్నీ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనం బోధారం వచ్చేసినాం. కాకపోతే ఇందులో మనకి విండో సైడ్ వచ్చిన ఒక ఆనందం తప్పిస్తే అంత కంఫర్ట్ అయితే లేదు. నార్మల్ బోగిలు ఎలా అయితే ఊగుతూ ఉంటాయి అలాగే ఊగుకుంటూ పోతూ ఉంది, ఫీల్ అయితే ఉంది ఇందులో. సో నార్మల్ వేరే ఇది కాకుండా వేరే టైంలో ఏసీలోకి వెళ్ళినా అది థర్డ్ క్లాస్ ఏసీ అయినా కానీ ఇలా ఉండదు అనమాట. చాలా కంఫర్ట్గా పీస్ఫుల్గా ఉంటుంది. కృష్ణాలో తప్పనిసరి అయితే తప్ప కుదిరినంత వరకు జనరల్ స్లీపర్లోకి వెళ్ళిపోండి, రిజర్వేషన్తోనే కావాలి. జనరల్ స్లీపర్ అయితే కొంత కంఫర్ట్ ఉంటుంది, కానీ ఇందులో అన్నీ అమ్మేవాళ్ళు బయట ప్రైవేట్గా అమ్మే వాళ్ళు అందరూ ఏసీలో డైరెక్ట్ వచ్చేస్తున్నారు అనమాట. అంత సెక్యూర్ అనిపించలేదు నాకు. మన ఫోన్కి ఇట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా జనరల్ అనేవి చాలా తగ్గేయడం వల్ల పబ్లిక్ చాలా ఉన్న ట్రైన్లో. నాకు తెలిసినంత వరకు అయితే ఈ కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది నా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినట్టు చరిత్రలో లేదు. ప్రజెంట్ వచ్చేసి ఈ రోజు వరకు అయితే, అండ్ డేట్ వచ్చేసి May 1, 26 అనమాట, 26 ఇలా ఉంది. ఇలా అనుకున్నా కానీ అనుకున్న రేంజ్లో అయితే ఏది ఎక్స్పెక్టేషన్ అయితే లేవు. ఇందులో దగ్గర 2 గంటలు లేటు, మనం దిగాల్సిన స్టేషన్కి 1:40 నిమిషాలు లేటుగా దింపింది.